మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సరే, ఈ మధ్య నేను ఒక జోక్ చూసాను. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏముంది, భలే ఫన్నీగా చేస్తూ ఉంటారు. దిష్టి పెడితే సన్నగా అవుతారంట. కొంచెం దిష్టి పెట్టవా అని అడుగుతుంది పెద్ద పిల్ల. నాకు భలే నవ్వొచ్చిన తర్వాత అనిపించింది. అవును, చిన్నపిల్లలు దిష్టి పెడితే చిక్కిపోతారు కదా, మరి పెద్దవాళ్ళకి పెడితేనేంటి చెక్కరు చిక్కరు చక్కనమ్మ చిక్కిన కదా. ఏంటది? బాగుంది. బాగుంది కదా, బాగుంది. కామెడీగా ఉంది. సరే, ఇదంతా ఎందుకు తీసుకుంటున్నానంటే టాపిక్, ఇంక ఇప్పుడు ఎండాకాలము అస్సలు తినబుద్ది. ఎంతసేపు దాహం దాహం నీళ్ళు తాగాలి, నీళ్ళు తాగితే కడుపు నిండిపోతూ ఉంటుంది. మరి ఇట్లా వాటర్ ఇంటేక్ ఎక్కువైపోయింది, ఫుడ్ ఇంటేక్ అనేది తగ్గింది కదా. మరి ఎండాకాలంలో బరువు తగ్గడం అనేది సాధ్యపడుతుందా? అలా తగ్గచ్చా? అసలు ఎండాకాలంలో ఎటువంటి డైట్ ని గనక మనం ఫాలో చేస్తే చక్కగా అదిగో మీలాగా స్లిమ్‌గా, ట్రిమ్‌గా ఉండొచ్చు. 5 ఏళ్ల నుంచి చూస్తున్నా అలాగే ఉన్నారు. అమ్మ చిక్కిపోతానేమ్మా. నా దిష్టి తగలదు. తగలదు. చెప్పండి. అంటే కళ్ళు మంచివి అవ్వాలి ఫస్ట్. ఆ. అంటే ఆ కళ్ళు సెపరేట్ గా ఉంటాయి. అవునా? నాకు మా దిష్టి గురు కళ్ళు. ఆ, మా ఎట్లా? గురువుగారు మా గురువుగారు రీసెంట్ గా నాకు చెప్పారు, ఒరే బాబు, నువ్వు ఎవరితోటైనా అంటే వచ్చే పేషెంట్స్ ఉంటారు కదా, కొన్ని పేషెంట్స్ని పంపిస్తుంటే అస్సలు ఈ కళ్ళు మంచివి కాదు, ఈ కళ్ళకి జాగ్రత్తగా ఉండు, నువ్వు ఫోన్లోనే మాట్లాడి పంపించారు. ఎస్కేప్ అయిపో తప్ప పర్సనల్గా పెట్టుకున్నావు అంటే నువ్వు ఇబ్బంది పడిపోతావు. అంటే వాళ్ళ కళ్ళు వల్ల వాళ్ళకి అనారోగ్యాలు వస్తాయి ఫస్ట్. ఇప్పుడు దిష్టి పెట్టే కళ్ళు నేను మీకు దిష్టి పెడతాను ఎందుకు అంటే, నేను బాగాలేదు కాబట్టి మీరు బాగున్నారు కాబట్టి దిష్టి పెడుతున్నాను. అవును. అదే నా ఎట్లా చూసే తెలుస్తుంది ఆ కళ్ళు? మరి అంటే గురువు గారు ప్రావీణ్యత అది, ఆ, ఇంకా ఆ అంత స్థితికి రాలేదు, ఇప్పుడే మొదలుపెట్టా. ఓకే. భగవంతుని అడుగుతున్నాను, సహస్ర చక్షువులు ఉమ్, అనంతమైనటువంటి విశ్వంలో సమస్తాన్ని చూస్తున్నటువంటి పరమాత్మ భగవంతుడా, సామాన్య మానవులు చూసేటువంటి ఈ కళ్ళు ఏదైతే ఉన్నాయో అవి కాకుండా అంతర్దృష్టితో ఉమ్, చూడగలిగేటువంటి శక్తి. శక్తిని ప్రసాదించని ఒక మంత్రం ఉంది. ఉమ్, చక్షుర్విద్య ఉమ్, అంటే సూర్యోపాసనలో కళ్ళకి సంబంధించిన ఒక విద్య ఉంది, అది నేర్చుకుంటున్నాను. Yeah. అంటే ఇలా చూస్తే ఉమ్, ఆ కళ్ళేంటి, ఉమ్, కళ్ళ వెనకాల ఉన్నటువంటి భావాలు ఏంటి, ఆ తెలుస్తుంది. శరీరం ఏంటి, అంటే నేను ఎందుకు చేస్తున్నాను ఈ రీసెర్చ్ అంటే డిసీజెస్ని ఉమ్, చూసి చెప్పగలుగుతాం, వాళ్ళకి రాబోయే రోగాలు ఇవన్నీ తెలుస్తాయి. అది మనకి నేను నేర్చుకున్నటువంటి ప్రాణిక్ హీలింగ్లో ఉంది. ఉమ్, ఆరా కనిపిస్తుంది, ఉమ్. ఆరా కనిపిస్తుంది. ఆరా చాలా కనిపిస్తుంది, సంతోషం. రంగులు కనిపిస్తుంది, చక్రాలు ఉమ్, భ్రమిస్తున్నాయా, కుచించుకుపోయినాయా, ఇవన్నీ కూడా తెలుస్తాయి. రైట్. ఇది అంటే కళ్ళకు అంత శక్తి ఉంది. అంతే కదా, నరుడి దృష్టికి నా ప్రాయ పగులుతుందని అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు. చెప్పక అందుకని ఏంటంటే ఒకటి సన్నబడటానికి ఒక సెంటర్ లాంటిది పెట్టి బాగా దిష్టి కళ్ళను కూర్చోబెడితే గుడ్ వన్. వాళ్ళని అలా చూసేసి ఆ, నువ్వు 10 కిలోలు దగ్గర పో తప్పిస్తే బాగుంటుంది. ఈ కళ్ళను అలా అయినా ఉపయోగపడితే నాకు బాగుంటుంది. తెలిసిన ఒక 2 ముగ్గురు ఉన్నారు వాళ్ళు, అలాంటి వాళ్ళు. అంటే ఈ మధ్య మేము డయాగ్నోస్ చేసినట్లు అంత సివియర్ కేసు ఒకటి వస్తే మా గురువుగారు అంటే ఏం చెప్పారంటే, అందుకనే మీకు ఆడవాళ్ళకి కాటిక చెప్తారు, అంటే మన కళ్ళని సంరక్షించుకోవాలి. నన్ను కూడా సురమా లాంటిది పెట్టుకోమన్నారు, ఎందుకంటే అప్పుడు వాళ్ళ ఎఫెక్ట్ మన కంటి మీద పడదు. పడదు. ఎందుకంటే కంటి ద్వారానే ఆ ఎనర్జీ లోపలికి వెళ్తుంది. రైట్. అందుకే పెద్దవాళ్ళు పెట్టారు. ఇప్పుడు మాకు ఆడవాళ్ళ కాటికి గాని నల్ల పూసలు గాని పెట్టారని అంటే ఆ దిష్టి తగలకుండా ఉండడం మీకు కోసం. తగలకుండా ఉండడం కోసం. ఎందుకంటే మిమ్మల్ని చూసి అంటే మగవాళ్ళు ఆడవాళ్ళలో కూడా అంటే ఆడవాళ్ళలో అసూయ ఉంటుంది అంటారు, మరి ఎంతవరకు నిజం అనేది తెలియదు. ఆ మాట ఎందుకు వచ్చిందో, ఉండొచ్చేమో. అంటే మగవాళ్ళకి ఉండదంటే మగవాళ్ళలోనూ ఉంటది సహజంగా. అంటే భౌతికంగా స్త్రీ రూపం ధరించి ఉండొచ్చు, అంతర్గతంగా మానసిక పరంగా పురుషుల్లా ఆలోచిస్తూ ఉండొచ్చు. అలాగే మగవాళ్ళు బాహ్యంగా మగవాళ్ళలా కనిపిస్తూ ఉండొచ్చు, అంతర్గతంగా స్త్రీలలా మనస్తత్వాలు ఉండి Yeah, ఉండొచ్చు. yeah. కాబట్టి మనకి జాగ్రత్తగా ఉండటం కోసం Right. ఇవన్నీ పెట్టడం జరిగింది. మరి ఎండాకాలం సంగతికి వచ్చేస్తే, ఎండాకాలం మరి బరువు తగ్గడం అనేది జరుగుతుందా? వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉండటం. సహజంగా ఒరిజినల్గా అమ్మ, ఉమ్. అంటే నేను రీసెంట్గా చూసుకున్నాను, కొంచెం ఈ మధ్య 2 నెలలు లేను అంటే ఇక్కడ లేను, ఉమ్. నేను నిన్ను కలవలేదు, వీడియోలు చేయలేదు అంటే నేను ఊర్లో ఉన్నాను, ఎక్కువ హోమాల్లో అట్లా ఉన్నాను. ఉమ్. ఇక రెగ్యులర్గా నేను చేసేటువంటి ఈ వ్యాయామాలు అవి లేక కేవలం హోమం మీదే ఉంటూ హోమం అయిన వెంటనే నాకు భోజనం పెట్టేసేవారు, తినేసి కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ సాయంత్రం రేపటి పూజకి ఏర్పాట్లు చేసుకోవడం, ఇలా జరిగింది ఈ 2 నెలలు. కించిత్ పెరిగాను, అంటే మీకేం కనపడదు, కనపడట్లా. మీకేం కనపడదు. వెంటనే వచ్చిన వెంటనే మళ్ళీ నేను నా అష్టాంగ యోగ సాధన మొదలు పెట్టేస్తే మళ్ళీ నేను ఇప్పుడు నార్మల్ అయిపోయా. పెద్దగా ఏమీ లేదు, కొంచెం వాటర్ ఇంటేక్ పెరిగింది. Right. కేబీఆర్ పార్క్లో ఉదయం చేసే కార్యక్రమం సాయంత్రం
మళ్ళీ సూర్య నమస్కారాలు చేస్తే వెంటనే అంటే మన శరీరం ద్రవమయ శరీరం, ఘన పదార్థాలు కాదు, ద్రవ పదార్థాలే మనకి హితవు చేస్తాయి. ఖచ్చితంగా. ఘన పదార్థాలన్నీ మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. ఎంత మోతాదులో ఎంత కావాలో అంతే తీసుకోవాలి. అంటే మీరు ప్రత్యేకమైనటువంటి స్పృహలో ఉంటే మీ శరీరం చెప్పేవన్నీ మీకు తెలుస్తాయి. మీకు దాహం వేస్తుంది, మంచిలు ఎప్పుడు తాగుతారు? దాహం వేస్తే తాగుతారు. దాహం వేయకుండా మంచిలు తాగారంటే అది మీకు ప్రమాదం. ఆకలి వేస్తే భోంచేస్తారు. భోజనం కూడా ఆకలికి కూడా అర్థం ఉంది. అంటే ప్రకృతిలో యానిమల్స్ ఉంటాయి కదా, దానికి ఆకలేస్తుంది. ఆకలేస్తే ముందెళ్ళి మంచిలు తాగుతుంది. మంచిలు తాగిన ఆకలి తీరకపోతే అప్పుడు వేట గురించి ఆలోచిస్తుంది. అందుకని మీకు ఆకలిస్తే ఫస్ట్ మంచిలు తాగాలి. ఇది దాహం వల్ల వచ్చిన ఆకల, ఆహార పదార్థం కోసం వచ్చిన ఆకల తెలియాలి. ఆ స్పృహ మనకు లేదు. ఉదయం ఆకలి ఫలాహారం కోసం, పళ్ళ కోసం, ఇడ్లీ దోశ వడ పూరి వీటి కోసం కాదు మన నిజం. ఇది వేదం చెప్పింది. అందుకనే మన లియో డైట్కి వేదిక్ క్యాన్సెట్ ఇండియన్ డైట్ అని పెట్టాను. నేను కంపల్సరీ నువ్వు ఏమైనా సరే ఉదయం కంపల్సరీ ఫ్రూట్ తీసుకోవాల్సింది. అది ఫలహారం. ఫలహారం అంటే ఇడ్లీ ఇవి కాదు. భోజనం అంటేనే అన్నం, ఫలహారం అంటే టిఫిన్ కాదు. ఫలహారం అంటే పళ్ళే తినాలి కంపల్సరీ. అలా అంటే మనం ఈ సమ్మర్లో మీరు వెయిట్ లాస్ కోసం ఎట్లాంటి డైట్ ఫాలో చేయమంటారు? పొద్దుటే పళ్ళమ్మా. ఇప్పుడు ఈ సీజన్ లో వచ్చే పళ్ళు ఏంటి? వాటర్ మెలన్ చాలా విరివిగా వస్తుంది, తర్బూజా వస్తుంది. ఇవన్నీ మీకు చాలా అద్భుతమైనటువంటి, అంటే మీ బాడీలో ఇంతకు ముందు ఉన్నటువంటి ఎసిడిక్ నేచర్ వల్ల ఫామ్ అయినటువంటి వేస్ట్ మెటీరియల్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది, ఎలిమినేట్ అవుతుంది. అంటే మనం కొంత శ్రమ చేస్తే 10ంతల ఫలితం సమ్మర్ లో వస్తుంది. ఎక్కువ కష్టపడక్కల, తక్కువ శ్రమ పడినా ఎక్కువ ఫలితం సమ్మర్ లోనే వస్తుంది. అందుకని ఏంటంటే పొద్దుటే పళ్ళు. అలాగే ఈ సమ్మర్ లో మనకి మంచి మామిడికాయలు వస్తాయి, మామిడి పళ్ళు. ఇప్పుడు అదే సార్ భయం కూడా, కొత్త ఆవకాయ ఉందంటే మళ్ళీ మా కుంభాలు లాగించేయడమే. కొత్త ఆవకాయ ఇప్పుడే చూడండి నీళ్ళు వచ్చేస్తాయి నాకు. అప్పుడు ఆ విజువలైజేషన్ మామిడికాయలు తినేస్తున్నట్టే వచ్చేస్తుంది. సో బాగా అంటే ఫుడ్ బాగా ఇంటేక్ తీసేసుకుంటాం కొత్త ఆవకాయ తినాలి అన్న ఇదితో. సో ఎట్లా మరి వెయిట్ లాస్ అవ్వటం కోసం ఎట్లాంటి కంట్రోల్ ఉంచుకోవాలి, అలాగే మధ్యాహ్నం ఎలా తినాలి, సాయంత్రం ఎలా తినాలి? ఈ సమ్మర్ అంతా కూడా మనం ఆకుకూరలతో తేలికగా జీర్ణమయ్యేటువంటి లంచ్ మాత్రమే. మీరు అంటే ఆవకాయ మంచిదే, కానీ ఆవకాయలో వాడేటువంటి ఇప్పుడున్నటువంటి ఏదైతే స్పైస్ ఎర్రకారం ఉందో అది చాలా ప్రమాదం. క్యాన్సర్స్ ముదిరిపోతున్నాయి, చాలా దారుణమైనటువంటి క్యాన్సర్స్. కొట్టించిన కారమే వాడమంటారా? మీరు ఏది వాడినా ఆడు మందు కొట్టిన ఎండుమిర్చే. మీరు దాన్ని కొట్టించినా, ఎండబెట్టినా, మిల్లాడినా, ఏమాడినా కారం ప్రమాదం. అంటే ఆవకాయ మంచిదే, కానీ అందులో ఎర్రకారమే మంచిది కాకుండా పోయింది ఇప్పుడున్న పరిస్థితులలో. అందుకని దాన్ని తినకుండా ఉండడం మంచిది. నేను పచ్చడి పట్టించుకుంటానమ్మా సెపరేట్గా. కారం వాడడం, మేము మిరియాలతోటి పచ్చడి పట్టించుకుంటాను. నేను మిరియాల పొడితోటి. కలర్ ఏమొస్తుంది? కలర్ నల్లగా రంగు ఉండదు, నీకులాగా నాకులాగా రంగు ఉండదు, అది నల్లగా ఉంటుంది, కానీ ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆవకాయ అందులో ఆవపిండి ఉంటుంది కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది తప్ప ఎర్రగా ఉండడం వల్ల ఆవకాయ కాదు. అది ఔషధ గుణం కలిగి ఉంది. ఎట్లా పెట్టుకుంటారు చెప్పండి? ఇది మామిడికాయ ఆవకాయ ఉందనుకోండి, సేమ్ మామిడికాయ ముక్కలు సేమ్ కారం ప్లేస్ లో మిరియాల పొడి. అద్భుతం టేస్ట్. ఇంతవరకు అంత అద్భుతమైనటువంటి పచ్చడి నేను తినలేదు. నాకు లక్ష్మీ తులసి అని తెలుగుచర్ల నుంచి తనే చేసి పట్టుకొస్తూ ఉంటుంది పచ్చళ్ళు. అద్భుతం. అంటే గురుగారు ఎలా చేయమన్న రోజు బాగుంటుందా అనుకుని చేసింది. తిన్న తర్వాత అద్భుతం అనమాట. నిజంగా నేను అంటే నేర్చుకున్నాను కాబట్టి ఇలా చెయ్యమ్మా అని చెప్పా, చేసింది. అద్భుతం, చాలా అద్భుతం. అమృతంలా ఉంటుంది, అది ఆరోగ్యాన్ని ఇస్తుంది. సో మధ్యాహ్నం ఎట్లా మరి ఫుడ్ ఎట్లా ఏది తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి? ఆకుకూరలతోటి అంటే సమ్మర్లో ఎక్కువ మనం పెసరపప్పు వాడతాం. ఆకుకూరలతో పెసరపప్పు పలచగా కొంచెం నిమ్మకాయ పిండుకొని అల్లం ముక్కలు వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. బీరకాయ ఎక్కువ వాడండి ఈ సమ్మర్లో. అలాగే జ్యూస్గా బూడిద గుమ్మడికాయని ఎక్కువగా తీసుకోండి. అది మనకి డైజెషన్ ఇంప్రూవ్, అంటే ఉష్ణైన శీతలం. ఇది అగ్నిని పుట్టించి మనలో జఠరాగ్నిని ప్రేరేపిస్తుంది బూడిద గుమ్మడికాయ. అందరికీ 99% అందరికీ డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోయింది. దాన్ని మీరు బాగు చేసుకోవడానికి ఈ సమ్మర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక సాయంత్రం విషయానికి వస్తుల్లోకి టిఫిన్లు కానీ భోజనం కానీ పూర్తిగా మానేసి కొంచెం వేడిగా ఉండడానికి జావ తీసుకోండి. వేపుడు జావ, బియ్యం జావ, అరికెలు, సాగులు ఏవో ఉన్నాయి కదా, వీటిలన్నింటినీ జావ రూపంలో తీసుకోండి. చాలా తేలికగా జీర్ణం అవుతుంది. వెయిట్ తగ్గడానికి మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. కొంతమంది ఏదో నైట్ దాన్ని వండేసుకొని జావ కాసి పక్కన పెట్టుకుని ఉదయం తీసుకుంటూ ఉంటారు. అంటే అది ఎప్పుడు తీసుకోవాలంటే 11 గంటలకు తీసుకోవాలి. అంటే పొద్దుటే 7 గంటలకి 8 గంటలకి తీసుకోకూడదు. ప్రోబయాక్టీరియా ఉంటుంది దాంట్లో, ఫామ్ అయి ఉంటుంది. అది అన్ని 10 దాటిన తర్వాత,
అంటే లంచ్కి దగ్గరగానే తీసుకోవాలి. అదే లంచ్ ఒరిజినల్గా. Mm. పొద్దుట ఫలాహారం అంటే ఫలాహారమే. Mm. మీరు తోడుపెట్టిన అన్నం Mm. ఇవన్నీ మంచిదే అంటే ఆ టైంలో ఎంత ప్రోబయోటిక్ అయినా సరే మీరు ఉదయం మీ బాడీని ఆల్కలైన్ చేయడానికి, ఎసిడిక్ నేచర్ని నార్మల్ చేయడానికి పళ్ళు కంపల్సరీ తీసుకోవాలి. రైట్. మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా Right. ఏదైనా ఒక Mm. ఫ్రూట్ Mm. హెవీగా తీసుకోవాలి. Mm. లంచ్లోకి ప్రోబయోటిక్, Mm. అలాగే నైట్ ఈవినింగ్ ఆఫ్టర్ 6 Mm. ఏదైనా వేడిగా ఉండేటువంటి గోరువెచ్చగా ఉండేటువంటి జావ Mm. మీకు మరింత అరుగుదలను మెరుగుపరచడానికి, వెయిట్ లాస్ మీరు రెగ్యులర్గా మామూలుగానే ఏమీ చేసినా చేయకపోయినా 2-3 కేజీలు ఎలాగో తగ్గుతారు. ఇమీడియట్ ఇంకొక గా రెండు- చూడొచ్చు. ఇంకొక 2-3 కేజీలు ఎగస్ట్రా తగ్గుతుంది. Right. దయచేసి ఫ్రిడ్జ్ వాటర్ తాగకండి, కుండ వాటర్ని తీసుకోండి. ఎస్, డెఫినెట్లీ. చాలా చక్కగా తెలియజేశారు సార్. డెఫినెట్ గా ఇది ఉపయోగపడుతుంది. చాలా ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు ఈ సమ్మర్ లో ఇటువంటివన్నీ ఫాలో చేస్తే. అందుకే మిమ్మల్ని అడగడం జరిగింది. చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలు. నమస్కారం సార్. సూర్యోసం తల్లి. సూర్యోస్మి.